ఫస్ట్ టైం కాబట్టే ఇలా. ఇంతవరకు నేను నా సర్వీస్లో ఇంతకన్నా చాలా దారుణమైనవే చూశాను. ఎంతో మంది దగ్గర నేను ఏడుస్తూ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ ఈ పేపర్స్ తీసుకునేవాడిని. అలాంటి నేను ఇక్కడ ఉండగా నీలాంటి వాణ్ణి ఎక్కువ కాలం డ్యూటీకి దూరంగా ఉండనివ్వను. వెళ్ళు. హలో సార్. శేఖర్ సార్, ఎందుకయ్యా మారడం లేదు? ఈ ఊరు ఎందుకనయ్యా మారడం లేదు? ఏం ఊరయ్యా ఇది? అద్భుతం, ఆదరగొట్టేస్తున్నావు. ఓహో అన్న పేరు తెచ్చుకున్న నువ్వు ఇప్పుడు ఎందుకు పనికిరాని వాడివయ్యా? ఏమైపోయింది నీ టోపీ, నీ యూనిఫామ్? మగోళ్ళు ఇప్పించేశారు కదా. ఇక నువ్వు నక్షత్రాన్ని చూడాలంటే నేలపై పడుకుని పైకి చూడాలి. అది మామూలుగా పడుకోలేవు కదా. దానికి ఒక మార్గంతోనే వచ్చాను. ఇలాంటి చోటే కదరా నీ ప్రారంభం ఉండేది. అప్పుడు ముగింపు కూడా ఇక్కడే కదా ఉండాలి. రే రఘు, ఒక విషయం చెప్పనా? ఆ రోజు నువ్వు నా గుండెల మీద తన్నావు కదా, అందుకే నేను గొడవే పెట్టుకున్నాను నిన్ను నేలపాలు చేయడానికి. ఇది కూడా ఒక రకంగా పొలిటికల్ ప్లేనే. పొలిటికల్ బింగ్ మ్యాన్ షేక్. సబ్ ఇన్స్పెక్టర్ బెన్ జాన్సన్, నువ్వు ఈ మట్టిలో కాలు పెట్టిన రోజే మాతో ప్రారంభించిన ఈ ఆట ఫస్ట్ హాఫ్ కూడా దాటకుండా అలా ఆగిపోయింది. ఈ రోజు ఇక్కడ జరగబోయేది ఈ ఆట యొక్క రెండవ భాగం, అంటే సెకండ్ పార్ట్. దెబ్బలు తిన్నారు కదరా, వెళ్ళి తీసుకురండి. మంచి సత్తా ఉన్న వాళ్ళని తీసుకురండి. మనం ఈ సెకండ్ హాఫ్ ని ఆదరగొట్టేద్దాం. నా పేరు సరఫుద్దీన్. ఈ స్టేషన్కి వచ్చిన కొత్త ఎస్ఐ. క్యాపు యూనిఫాము ఉంటే నువ్వు ఎవరినైనా కొడతావు కదా. అలా చూస్తే ఆ రెండు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. పరిచయం చేయడానికి తీసుకొచ్చినట్టయితే ఇక్కడొద్దు, ఇది లాకప్. ఎరా పోరంబోకి ఎదవా, ఆన్ టైంలో రన్నింగ్ రేసు ఫైటింగ్ చేసే నీలాంటి నీచుల్ని చూస్తుంటే తీసుకొచ్చి లాకప్ లో పడిక ఇంకెక్కడికి తీసుకెళ్ళమంటావు? ప్రత్యేకంగా అధికార పక్షం రికమెండేషన్ తో ఈ పదవి తెచ్చుకున్నావని నీ ఆవేశం చూసినప్పుడే అర్థమైంది. ఈ యూనిఫామ్ ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను, అది ఏ గాడిద వేసుకున్నా సరే. అందుకని ఇటువంటి ఘాటు మర్యాదలేవి అవసరం లేదు. లోకంలో మగవాళ్ళు కౌగులించుకుని పిల్లలు పుట్టినట్టుగా చరిత్రే లేదు సార్. నేను పుట్టేలా చేస్తాడ్రా. వద్దు, ఆయన కొట్టకండి సార్, ప్లీజ్ సార్. నిన్నటి వరకు మేము ఆయనకి సెల్యూట్ చేశాం సార్.
మా సార్ ని కొడితే ఊరుకుంటావా చెప్పండి? ఓహో, వాడి మీద అంత ప్రేమ ఉంటే వాడితోనే వెళ్ళరా, పోరా. మీలాంటి వాళ్ళకి గుణపాఠం నేర్పించడానికి నాలాంటి పోలీసుడే కావాలి. ఎమ్మెల్యే మినిస్టర్ అని ఎవరొచ్చినా పట్టించుకోవు కదూ. వాళ్ళకి ఎంత పవర్ ఉందని చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు అనవసరంగా పప్పులో కాలేదు. అస్సలాముఅలైకుం. ఇప్పుడు నీ విషయంలో నేను చేసింది తప్పే అయితే గనక వేరే వాళ్ళ పవర్ని చూపించడానికి ఇక్కడికి వచ్చిన నువ్వు నీ సపోర్ట్ నన్ను కొట్రా చూద్దాం. షరాబుద్దీన్, పోలీస్ స్టేషన్లో లాకప్ ఉన్నది పోలీసు వాళ్ళని కొట్టడానికి కాదు. ఆ సంగతి సరే, అధికారంలో ఉన్న వాళ్ళ పవర్ని చూపించడానికి నువ్వెందుకయ్యా నీ బెల్ట్ విప్పుతున్నావు? ఎన్నో నియోజకవర్గాలకు వెళ్లి అమాయకులైన ఆడవాళ్ల చీరల లాగి వాళ్ళ పవర్ చూపించారు కదా, అవన్నీ నీకు తెలీదా? అప్పుడప్పుడు కాస్త న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉండు. నీకు నేనెవరో తెలియదు అనుకుంటాను. నేను ఎస్పీనయ్యా. పోస్టింగ్ని బట్టి చూస్తే ఎస్ఐకి పైన నేను. హయ్యర్ ఆఫీసర్ని చూస్తే జూనియర్ ఆఫీసర్ ఇచ్చే మర్యాద అంటూ ఒకటి ఉంటుంది స్టేషన్కి. మర్చిపోతే నేను చెప్తాను. కొట్రా సెల్యూటు. వచ్చాడు పోటుగాడు. పద. గుండుగాడు ఉన్నాడే, పెద్ద అధికారినని నీ దగ్గర సెల్యూట్ తీసుకున్నాడుగా. అదే విధంగా నువ్వు కూడా తీసుకోవాలి కదా షర్ఫుద్దీన్. అవును సార్. అందుకు కావాల్సింది నీ ఐపీఎస్ బుద్ధి కాదు, పవర్, పదవి. అది ఇక్కడుంది. తరువాత డబ్బు. అది బ్లాక్ గాను వైట్ గాను చాలా ఉంది కదా. మీ నాన్న కొబ్బరి బండాలమ్మే ఖాదర్ భాయ్ చేతిలో. అందువల్లే ఓహోను బతికిన వాడి టోపీ తీసి నీ తల మీద పెట్టాను. ముందు వైకుంఠంలో సాక్షాత్ విష్ణుమూర్తిని గుండెల మీద తన్నినప్పుడు ఆయన ఊహించలేదు. నిద్రపోతున్నట్టు నటించారు. ఆ దెబ్బ తగిలిన చోట శ్రీవత్సంగా మారింది. కానీ ఈ విశ్వనాథ్ గుండెకైన గాయం ఒక నల్లటి మచ్చలా మారింది. అది మాయమయ్యేంత వరకు నిద్రపోడు ఈ విశ్వనాథ్. ఈరోజు ఆ కోడి కొట్టుదానికి ఉండడానికి చోటిచ్చాడు. చుట్టమని చూస్తే అది వాళ్ళ మేనరికం అవుతుంది. అలా చూస్తే తాళి కట్టి సాంప్రదాయం ప్రకారం మొదటి రాత్రి చేసుకోవడానికి మా ఇంటికే రావాలి. అప్పుడు మా అన్నయ్య కూతురు ప్రశాంతంగా ఉందంటే ఆయనకి ఓకే అని అర్థం. ఆ తరువాత నేను నా గద్దరు బట్టలు వేసుకోవడం మానేసి కాశీ రామేశ్వరం వెళ్ళిపోతాను. అలాంటి పరిస్థితి రావాలా వేలాయుధం? మీరు చెప్తే చాలు. ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే లేపేయడమే. ఒక మనిషిని నాశనం చేయడం అనే ఉత్తర్వు వేయడం ఇక్కడి నుంచేనా? అలా ఒక అలవాటు ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మేనిఫెస్టివల్ అలాగే ఉంది. అన్నయ్య ఏ మార్గంలో వెళ్తున్నాడో అదే మార్గంలో తమ్ముడు కూడా వస్తాడు. అలా చూస్తే మీరు నాకు గురు శిష్యుణ్ణి బాగు చేయొచ్చు. విశ్వనాథ, ఇప్పుడు మనం ఇంతకాలం నడిచి వచ్చిన మార్గంలో మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే మనకి ఈ ఆయుష్ సరిపోదు. తల మీద నీకు నాకు తెల్లబొచ్చు ఎక్కువే వచ్చింది. ఇంకా ఇలా మాట్లాడుతూ ఇంకా పాపాన్ని ఎక్కువ చేయకు. విశ్వనాథ, ఒక మనిషి ఆయుష్లో 40 ఏళ్ల వరకు వాడు ఎలా అయినా ఉండొచ్చు. అది సిగరెట్ అయినా, మందైనా, ఆడదైనా, ఏదైనా సరే బాడీ సహకరిస్తుందిరా. 40 తర్వాత బాడీ రియాక్ట్ అవడం ప్రారంభిస్తుంది. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. వీటిని గుణపరచడానికి మందులున్నాయి. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి ఉదయాన్నే లేచి 30 గంట నడిస్తే చాలు. కానీ మనసు అలా కాదురా. అందులో ఉన్న కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి 35 గంట కాదురా, 30 సంవత్సరాలు నడిచినా కంట్రోల్ చేయలేం. అయినా నడవడం మొదలెట్టాం. ఈ చంద్రగుడి మాధవన్ చాలా దూరం వరకు కాదు, నా కూతురున్న స్థలానికి. అందువల్ల ఈ వయసులో నువ్వు కాషాయ దుస్తులు వేసుకుని కాశీకి వెళ్లాలని విధి ఉంటే ఈ గురువు కోసం శిష్యుడిగా నువ్వు చేయాల్సిందే. వేలాయుధం పొడవడానికి, నరకడానికి ఇక్కడికి తీసుకొచ్చింది నేనేరా, అర్థం చేసుకో. నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపో ఇప్పుడే.